ఇలా యూట్యూబ్ ఫస్టే ఏం చేయాలో అర్థమవుతలేదు. అయితే ఇట్లా వీడియోస్ అయితే కొన్ని తీసిన బండి మీద వెళ్ళేవి, ఒకసారి చూడండి. ఈ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నావు, యూట్యూబ్ అన్న చేయి నువ్వు, నేను మంచి అవ్వాలని యూట్యూబ్ స్టార్ మా మమ్మీకి ఇష్టం. అయితే యూట్యూబ్ చేయి అంటున్నాను రోజు. ఇక స్టార్ట్ చేద్దాం ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం ఇవాళ. అది ఒకసారి వీడియోస్ కూడా తీసిన, అది ఒకసారి పెడతా చూడండి, నచ్చినాయేమో. అది మనం మొత్తం న్యాచురల్ తీస్తాం. ఇట్లా ఈ అట్లా అమ్మ బంగారు తల్లి అట్లాంటివి మన దగ్గర ఉండవు, న్యాచురల్ ఉంటాయి మొత్తం. ఇంట్లో కూర్చుంటే మా మమ్మీ వెళ్ళి మలై కబాబ్ తీసుకురా అంది. అయితే సరే కదా అని యూనివర్సల్కి వచ్చి తీసుకోవడానికి వచ్చేవాడేమో 5 minutes వెయిట్ చేయమన్నాడు. ఇప్పటికి 15 minutes అయింది. ఇట్లా ఒక రూమ్లో వెయిటింగ్ రూమ్లో ఇచ్చారు. వెయిటింగ్ రూమ్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా వెయిటింగ్ రూమ్లో. అయితే ఆడు బయట నుంచి అయితే నేను చూస్తున్నాను, కానీ ఇట్లా వ్లాగ్ చేస్తుంటే ఫోన్లో పిక్చర్లాగా మాట్లాడుతున్నాడు. ఎన్ని అన్నది చూస్తున్నారు. వాళ్ళకి ఎన్ని తెలియదేమో ఇక వ్లాగ్ ఎన్ని, మనమే కొత్త, మనము ఇదివరకు వేరే వాళ్ళు అందరూ అట్లా చూసాము. కానీ ఏదో చేస్తున్నాం. ఆ మలై కబాబ్ ఏమో వచ్చేదట్లేదు. ఈ లోపు మా మమ్మీ ఒక 10 సార్లు ఫోన్ చేసింది, ఇంకెంతసేపు వచ్చింది. ఇప్పుడు ఈలోపు మళ్ళీ ఒక 10 సార్లు ఫోన్ చేసి ఎంతసేపు అని అంటుంది. ఈరోజు మా చెల్లి బర్త్డే, February 7th కదా. ఇవాళ నా యూట్యూబ్ కూడా ఫస్ట్ డే వ్లాగ్. మా బర్త్డే అని కాదు, నేను ఎప్పటి చేద్దాం అనుకుంటున్నా, ఇంకా అందుకని చేస్తున్నా. ఏమో మా చెల్లి హ్యాపీ బర్త్డే టు యూ. అయితే ఇవాళ బర్త్డే మామూలుగా బ్లెస్ చేయండి, కామెంట్స్లో పెట్టండి అందరు హ్యాపీ బర్త్డే అని. నీ పేరేంటి? మనోజ్ఞ. హ్యాపీ బర్త్డే మనోజ్ఞ అని పెట్టండి. చెప్పని చెప్తే మా యూట్యూబ్ ఫ్రెండ్స్, ఛానల్ ఫ్రెండ్స్ అందరికి. ఫస్ట్ డేనే కదా ఉన్నారులే. చెప్పు. 5 ఇంట్లో థ్యాంక్స్ అని చెప్పు. థ్యాంక్స్ చెప్పడానికి అసలు ఎవరు చెప్పు. నా బర్త్డే విషెస్ పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పు. నేను చెప్పను, ఎందుకంటే ఎవరు పెట్టలేదు కదా. చెప్పు, పెడతారు. చెప్పు, ఫాలోవర్స్ చెప్పు, నువ్వు చెప్పు.